సాయి కృష్ణ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. సాయి కృష్ణను కృష్ణలంక పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టారని ప్రత్యక్ష సాక్షి మహంకాళి చందు తెలిపారు. ఆ రోజు తాను స్టేషన్లోనే ఉన్నారని, లాకప్లో సాయిని దారుణంగా కొట్టడం తాను చూశానని చెప్పారు. సాయి కోసం స్టేషన్కి వచ్చిన వాళ్ళందరినీ హడావిడిగా పంపించేశారని అన్నారు. సాయి వాళ్ళ అమ్మ బాధను చూశాక తాను భయంతోనే ఈ వీడియో చేస్తున్నారని మహంకాళి చందు స్పష్టం చేశారు. తెలిసిన లాయర్లు కూడా పోలీసు వాళ్ళకి సపోర్ట్ చేశారు. ఆ రోజు సపోర్ట్ చేయడం వల్ల మేము ఎవరికి ఏం చెప్పుకోలేకపోయాము. అదే గోడ మీద నుంచి దూకి పడిపోయేసినా కూడా మనిషిని చూస్తా కూడా మంచినీళ్ళు పోయకుండా వెళ్ళిపోయారు. ఆ వ్యక్తిని వాళ్ళు ఏ విధంగా అయితే ఎక్కడి నుంచో తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టి ఆ రోజు మాత్రం స్టేషన్లో చేసింది అదైతే ఎవరికి న్యాయం కాదు. నీకు తెలిసిన ప్రకారంగా అయితే నువ్వు ముద్దాయిని నీకు అరెస్ట్ వారెంట్ ఉందంటే నువ్వు పట్టుకొచ్చి ఎల్పీడబ్ల్యూ వారెంట్ అది కోర్టులో పెట్టాలి. కానీ ఇట్లా న్యాయంగా అన్యాయంగా అదే మనిషిని తీసుకెళ్ళి నువ్వు జైల్లో పెడితే వాళ్ళ అమ్మ తల్లిగారు బాగుందా బాగోలేదా నా కొడుకు ఉన్నాడని కూడా ఒక ఆచూకీ అనేది తెలుసుకుండేది వాళ్ళ అమ్మగారు. నువ్వు అలా అని చెప్పి జైల్లో పెట్టకుండా ఇంకా ఏం చేయకుండా ఇలా స్టేషన్లో అన్ని రోజులు ఉంచుకొని చిత్రహింసలు పెట్టి వాళ్ళకి ఏమీ చెప్పకుండా నీ మనిషిని చంపేశానంటే అది న్యాయం కాదు. చూసే జనాలకు కూడా మీకు ఎవరికైతే అతన్ని చనిపోయినా కూడా మళ్ళీ ఇంకా బ్యాడ్గానే చెప్తున్నారు. కానీ అతని గురించి ఇలా చెప్పట్లా, అమ్మాయిని అదే ఏడిపిస్తున్నాడు అది ఇది అని చెప్తున్నారు. కానీ ఏ ఒక్కైనా వెళ్ళి అమ్మాయిని కనుక్కోండి, అతను చేసింది కట్టా రైటా అని చెప్పేది ఆ అమ్మాయి ఆన్సర్ వచ్చింది. అతని మీద కేసులు ఉన్నాయి కాదని అట్లా, కేసులు ఉన్నాయి. అయితే మీరు తీసుకొస్తున్నారు, జైల్లో వేస్తున్నారు, అతను వస్తున్నారు, కండిషన్ బెయిల్ మీద వచ్చారంటున్నారు. మర్డర్ కేసు మీద కూడా రీసెంట్గా రిలీజ్ అయినా కూడా మళ్ళీ దానికే ఇట్లా చేశారంటే మీరు ఇంకా ప్రభుత్వం పట్టించుకుంటారా? ఇక మమ్మల్ని ఎవరైనా పట్టించుకుంటారు చెప్పండి మీరు? ఇది న్యాయంగా అందరికి కావాలి. ఇప్పుడు అందరికీ కొడుకులు ఉంటారు తల్లిలుగా, ఒకటి ఏంటంటే న్యాయం కావాలి.